ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ దాని వెనుకున్న జీకే పార్ట్ చూద్దాం. వీడియో 1.5x ఆర్ 2x స్పీడ్ ప్రిఫర్ చేయండి, స్లోగా చెప్పినట్టు అనిపిస్తే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో ఇక్కడ కొనెండ్రమ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. కొనెండ్రమ్ అంటే ఒక ప్రాబ్లం లేదంటే ఒక సమస్య, తెలుగులో చెప్పాలంటే కొనెండ్రమ్. అండర్స్టాండింగ్ ఇండియాస్ చైనా కొనెండ్రమ్ అంటే ఇండియాకి చైనాకి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో అండర్స్టాండింగ్, దాని గురించి వివరంగా చూద్దామని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ చైనా రిటాలియేట్స్ అంటే చైనా తిరుగుబాటు చేయడం, అంటే రిటాలియేట్స్ అంటే తిరుగు దాడి చేయడం, ప్రతి దాడి చేయడం అని అర్థం వస్తుంది. సో EU సెట్ టు ఫాలో యాజ్ US టారిఫ్స్ కిక్ ఇన్. US టారిఫ్స్ వేసింది కదా, రెసిప్రోకల్ టారిఫ్స్. సో EU కూడా అదే చైనా ఏదైతే రిటాలియేషన్ చేస్తుందో అలానే EU కూడా చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో బీజింగ్ విల్ ఇంపోజ్ 84% టారిఫ్స్. 84% టారిఫ్స్ US గూడ్స్ మీద రీఇంపోజ్ చేస్తుంది. ప్రీవియస్లీ 34 ఉండేది, ఇప్పుడు 84%. సో ఇక్కడ EUలో మనకి 27 నేషన్స్ ఉంటాయి. అంటే EU అంటే యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో 27 నేషన్స్ ఉంటాయి. మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సాల్వో అంటే డిశ్చార్జ్ ఆఫ్ ఆర్టిలరీ, అంటే లేటెస్ట్ సాల్వో, అంటే లేటెస్ట్గా జరుగుతున్న సాల్వో అంటే ఒక యుద్ధం లాంటిది, అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ప్రతి దాడిలాగా వస్తుంది సాల్వో అంటే. ఇక్కడ మొత్తం సెంటెన్స్ అయితే మనకి మీనింగ్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్స్ a finance ministry said on Wednesday firing the latest salvo in a global trade war sparked by US President Donald Trump. అంటే రీసెంట్లీ ఎవరైతే ప్రెసిడెంట్ ట్రంప్ రీసెంట్గా అంటే లేటెస్ట్ సాల్వో అంటే రీసెంట్లీ మనకి ఇంపోజ్ చేశారు కదా రెసిప్రోకల్ టారిఫ్స్, దానివల్ల గ్లోబల్ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది కదా ఆల్మోస్ట్. సో దాని కాంటెక్స్ట్లో ఈ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో RBI కట్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎ బ్యాంకర్ టు ఆల్ బ్యాంక్స్. సో నార్మల్ మనకి బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాంక్స్ అన్నిటికీ బ్యాంక్ ఏంటంటే RBI రెగ్యులేట్ చేస్తుంది ఆల్ అదర్ బ్యాంక్స్ని. సో ఇక్కడ RBI లోన్ ఇస్తుంది షార్ట్ టర్మ్ ఫండింగ్ నీడ్స్కి, మిగతా బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది కదా, అక్కడ ఒక ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్నే మనం రెపో రేట్ అంటాం. అంటే RBI లెండ్స్ టు బ్యాంక్స్ టు మీట్ దేర్ షార్ట్ టర్మ్ ఫండింగ్ నీడ్స్. షార్ట్ టర్మ్లో వాళ్ళకి అవసరమైతే బ్యాంక్స్కి ఒక లోన్ లాగా ఇస్తుంది. సో దాన్నే మనం అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్నే మనం రెపో రేట్ అంటాం. సో ఇక్కడ మనకి రెపో రేట్ ప్రస్తుతం 6% ఉంది. ఇంతకుముందు 6.25 ఉండేది, ఒక 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి ఇప్పుడు 6% ఉంది అని చెప్తున్నారు. సో మానిటరీ పాలసీ కమిటీ ఓటింగ్ యునానిమస్లీ అలా తగ్గించింది. 25 కమిటీ ఎవ్రీ క్వార్టర్ కమిటీ డిసైడ్ చేస్తుంది రెపో రేట్ ఎంత ఉండాలి అని చెప్పేసి. సో ఈసారి మీటింగ్లో 6% అని చెప్పేసి ఫిక్స్ చేశారు. ఎందుకంటే టు సపోర్ట్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి, టు బ్రింగ్ డౌన్ ద ఇంట్రెస్ట్ బర్డెన్. అంటే ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది కదా, బ్యాంక్స్కి లోన్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి, సో బ్యాంక్స్ కూడా కన్జ్యూమర్స్కి ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కదా, దాన్ని కూడా తగ్గిస్తారు. సో ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్, బ్రింగ్ డౌన్ ద ఇంట్రెస్ట్ బర్డెన్ ఆన్ హోమ్, ఆటో అండ్ అదర్ లోన్ బారోవర్స్. ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో రిడ్యూస్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ సేవింగ్స్ బై డిపాజిటర్స్. సో అక్కడ తగ్గిస్తున్నారు అంటే మనం ఒకవేళ రివర్స్లో మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది మరి. ఎందుకంటే లోన్స్ చీప్గా వేస్తున్నారు అంటే బ్యాంక్స్కి తక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఆల్రెడీ మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న మనీకి కూడా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకి ఈ మూవ్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎస్కలేటింగ్ గ్లోబల్ ట్రేడ్ వార్. సో గ్లోబల్ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది కదా, సో ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్, సో మన ఎకానమీని గ్రో అవ్వాలంటే ప్రస్తుతం రెపో రేట్ తగ్గించాలని చెప్పేసి 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. అండ్ ఆల్సో మనకి GDP ఫోర్కాస్ట్ కూడా చేసింది మానిటరీ పాలసీ కమిటీ, అది కూడా 6.5 వరకు గ్రోత్ ఉంటుంది దిస్ ఇయర్ అని చెప్పేసి ఫోర్కాస్ట్ చేసింది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఇన్ ఎ రో, అంటే కంటిన్యూస్లీ సెకండ్ టైమ్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం మనకి. RBI గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. అండ్ ఆల్సో దీన్ని తగ్గిస్తే మనకి అకామిడేటివ్ స్టాన్స్ అంటాం, తగ్గించకుండా అదే రెపో రేట్ మెయింటైన్ చేస్తే న్యూట్రల్ స్టాన్స్ అంటాం. సో ఇప్పుడు తగ్గించారు కాబట్టి న్యూట్రల్ టు అకామిడేటివ్ స్టాన్స్కి మనకు వచ్చాము ఇప్పుడు. అంటే ఇక్కడ మనకి హోప్ డాంపెండ్ అని చెప్పేసి ఒక పిక్చర్ ఇచ్చారు, ఇక్కడ ఒక రైతు పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ డాంపెండ్ అంటే తడిసిపోయింది అని అర్థం వస్తుంది, తడిసిపోవడం, మాయిస్ట్ అని వెట్ అవ్వడం. సో ఓకే, డాంపెండ్ అంటే తడిసిపోవడం, హోప్ అంటే ఆశలు తడిచిపోయాయి అని చెప్పేసి. ఏంటంటే ఇక్కడ పిక్చర్ మీనింగ్ ఏంటంటే ఈ ఫార్మర్ మెయిజ్ ఎండబెడుతున్నాడు ఎండ్లో, ఎందుకంటే అన్సీజనల్ రైన్, సీజన్ కాదు కదా ఇది, సమ్మర్ సీజన్ అయినా సరే డ్యూ టు క్లైమేట్ చేంజ్ అన్సీజనల్గా
అంటే ఒక ఇండికేషన్ లేకుండా సడన్గా రెయిన్స్ వస్తాయి. సో అన్సీజనల్ రెయిన్స్ వల్ల సో ఈ రెయిన్స్ అండ్ గేల్స్ అంటే స్ట్రాంగ్ విండ్స్, తీవ్రమైన గాలులు వేస్తే దాన్ని మనం గేల్స్ అంటాం. దీని మీనింగ్ ఇంపార్టెంట్. సో వాటి వల్ల హ్యూజ్ లాసెస్ టు ఫార్మర్స్. అన్సీజనల్ రెయిన్స్ వస్తే హ్యూజ్ లాసెస్ వస్తాయి. సో అండ్ అలాగే మ్యాంగో, చిల్లీ, మెయిజ్ ఈ క్రాప్స్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ తడిచిపోయిన ఈ మెయిజ్ క్రాప్ని ఆయన ఎండబెడుతున్నాడు అని చెప్పేసి పిక్చర్ ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆర్టికల్లో మనకి 63,000 crore డీల్ చేసుకుంది సెంటర్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఏంటంటే రఫేల్ ఎంజెట్స్ 26 రఫేల్ ఎంజెట్స్ మన ఇండియన్ నేవీ కోసం ప్రొక్యూర్ చేయడానికి 63,000 crore డీల్ చేసుకుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. దీని హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. సో దీని హెడ్ ఆయన. సో నేవీ కోసం 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి ఒక డీల్ చేసుకున్నారు. సో ప్రస్తుతం అండ్ ఆల్సో మనకి ఇండియాకి అండ్ ఫ్రాన్స్కి జరిగే బైలేటరల్ నేవీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే వరుణ. వెరీ ఇంపార్టెంట్, వరుణ ఎక్సర్సైజ్. అండ్ ఆల్సో ప్రెజెంట్లీ ఇండియన్ నేవీకి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది మనం రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఇండిజినస్గా బిల్డ్ చేసింది. ఇండిజినస్లీ బిల్ట్ అంటే మన సొంత, అంటే మన ఓన్గా బిల్డ్ చేసుకున్నది అని అర్థం వస్తుంది. ఇండిజినస్లీ బిల్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ప్రస్తుతం నేవీ దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ రెండోది ఐఎన్ఎస్ విక్రాంత్. ఆల్సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఇండియా ఎండ్స్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఫర్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ సైట్స్ కంజెషన్. సో ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, కార్గో అంటే గూడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఈ కార్గో గూడ్స్ ఉంటాయి కదా, ఇవి ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి మారుస్తారు. ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి లోడ్ చేస్తారు. ఎందుకు అంటే ఫైనల్ డెస్టినేషన్కి చేరవేయడానికి. సో ఇక్కడ గ్లోబల్ సప్లై చైన్స్ అన్నిటి కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే అదొక పోర్ట్ ఏరియా టైప్. అక్కడ వచ్చేసి ఈ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఈ కార్గోని ఒక షిప్స్ నుంచి వేరే షిప్స్కి మార్చడమే ట్రాన్స్షిప్మెంట్ అంటారు. సో ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఫర్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్. ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని ఎండ్ చేసింది. ఎందుకు ఎండ్ చేసిందంటే కంజెషన్ అంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అంటే మన గూడ్సే మనం ట్రాన్స్షిప్మెంట్ చేయడానికి సరిపోవట్లేదు. సో బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కదా, వాటికి మనం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువైంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది ఎండ్ అయిపోయింది అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనకి ఫెయిర్ ప్రైస్ షాప్ అంటే ఏంటో తెలుసా? మన రేషన్ షాప్ ఉంటుంది కదా, దానికి ఇంకో పేరు ఫెయిర్ ప్రైస్ షాప్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఎన్టీఆర్ సుజల స్రవంతి ఇదొక స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీలాంచ్ చేస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అది రీలాంచ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి స్కీమ్. ఎక్కడంటే నెల్లూరులో విత్ ద కాస్ట్ ఆఫ్ 4.8 crores. ఇది ఏంటంటే ఈ స్కీమ్ ఏంటంటే 2 రూపీస్ 20 liters ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ 2 రూపీస్కి ఈచ్ హౌస్ హోల్డ్కి ఇస్తారు. సో ఎన్టీఆర్ సుజల స్రవంతి ఈజ్ రీలాంచింగ్ ఎట్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈ ఆర్టికల్లో ఈ పర్సన్ ఉన్నారు కదా, ఈ పర్సన్ మన కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అండ్ కేరళ సీఎం ఎవరంటే పినరయి విజయన్. అండ్ ఇక్కడ మనకి కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ అండ్ కర్ణాటక సీఎం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎన్ష్యూర్ సీమ్లెస్ మూమెంట్ ఆఫ్ పీపుల్, గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మూమెంట్ ఆఫ్ పీపుల్ కానీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ సీమ్లెస్గా ఉండాలి, అంటే ఏ అవరోధం లేకుండా అట్ ఈజ్గా ఉండాలి అని చెప్పేసి ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఈ స్కీమ్ యొక్క ఎయిమ్. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ఇంప్యూనిటీ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంప్యూనిటీ అంటే ఎగ్జామ్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఒక పనిష్మెంట్ నుంచే మనకి ఎగ్జామ్ చేయడం. సో ఇంప్యూనిటీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి టీటరింగ్ అంటే అన్స్టేబుల్ స్టేట్. సో టీటరింగ్ అంటే అక్కడ కదులుతూ ఉండడం లేదంటే అక్కడే తిరుగుతూ ఉండడం అలాంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ కాక్స్ బజార్ ఆర్ టీటరింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ క్యాటస్ట్రాఫ్. అంటే ఆ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, కాక్స్ బజార్ అనేది ఒక ప్లేస్ బంగ్లాదేశ్లో. సో అక్కడే ఒక ఎడ్జ్లో ఉన్నారు. క్యాటస్ట్రాఫీ అంటే ఒక పెద్ద ప్రాబ్లంకి దగ్గరలో అక్కడే తిరుగుతూ ఉన్నారు, అక్కడే ఉంటూ ఉన్నారు. దే ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ఎ డిఫికల్ట్ స్టేట్ అని చెప్పి అర్థం వస్తుంది. టీటరింగ్ అంటే అన్స్టేబుల్ స్టేట్ అని అర్థం. అండ్ ఆల్సో ఇక్కడ మనకి గ్లీఫుల్ మీనింగ్ ఏంటంటే హ్యాపీ, సంతోషంగా ఉండడం గ్లీఫుల్ అంటే. సో ఇక్కడ మనకి ఇండియాస్ ఎలక్టోరల్ సిస్టమ్కి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే వన్ పర్సన్ 1 vote 1 value. ఒక పర్సన్కి ఒక ఓటే ఉండాలి, దానికి ఒక వాల్యూనే ఉండాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియాస్ ఎలక్టోరల్ సిస్టమ్. సో ఆర్టికల్ 81 గురించి ఇచ్చారు ఇందులో. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 81 ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్, ఇంకో మీనింగ్ దానికి. సో కాంపోజిషన్ ఎంతమంది ఉండొచ్చు అంటే మాక్సిమం 552 members ఉండొచ్చు.
సో ఆ 552 మెంబర్స్ కూడా 530 మెంబర్స్ ఫ్రమ్ స్టేట్స్, 20 మెంబర్స్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్, అండ్ ఒకవేళ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ లేకపోయినట్టయితే ఒక 2 మెంబర్స్ ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు. సో ఇక్కడ టోటల్గా 552 మెంబర్స్, కానీ అట్ ప్రెజెంట్ 543 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో 530 పీపుల్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ 13 పీపుల్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఇంకా ఏం చెప్తుందంటే డెమోక్రాటిక్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉండాలి. సో అండ్ ఆల్సో సెన్సస్ బేస్డ్ రీఅడ్జస్ట్మెంట్, ఎప్పటికప్పుడు డీలిమిటేషన్ చేస్తూ సెన్సస్ ఆధారంగా బౌండరీస్ని రీఅడ్జస్ట్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఆర్టికల్ 81 కాంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే లోక్సభ. ఈ ఎడిటోరియల్లో ఒపీనియన్ పేజ్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది, ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎలిఫెంట్స్. సో సేఫ్టీ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకి ఎలా ఎన్ష్యూర్ చేయాలని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి బ్రిగాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. బ్రిగాండ్ అంటే బందిపోటు, రాబర్. సో ఫారెస్ట్ బ్రిగాండ్ బందిపోటు. సో ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ని పోచింగ్ చేస్తున్నారు. పోచింగ్ అంటే ఐవరీ కోసం. ఐవరీ అంటే దాని దంతాలు ఉంటాయి కదా, సో దాని వాల్యూ చాలా ఎక్కువ. సో ఫారిన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ లైక్ చైనా, వియత్నాం, ఇటువంటి కంట్రీస్, జపాన్, ఇటువంటి కంట్రీస్లో ఈ ఐవరీ వెరీ మచ్ వాల్యుబుల్, అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు ఈ ఐవరీ అంటే ఏనుగు దంతాలు. సో ఇది మనకి ఇల్లీగల్ అండ్ లూక్రేటివ్ ట్రేడ్. అది యాక్చువల్గా ఇల్లీగల్, గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అండ్ ఆల్సో లూక్రేటివ్ ట్రేడ్ అంటే ఎక్కువ ధనం వస్తుంది, అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అది ట్రేడ్ చేస్తే. అండ్ ఆల్సో దట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. సో సేఫ్టీ ఫర్ వైల్డ్ ఎలిఫెంట్స్కి ఇది ఒక వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేస్తారు. రీసెంట్లీ ఇది ఎందుకు వచ్చిందంటే, రీసెంట్లీ కొంతమంది పోచర్స్ అంటే ఇలా థెఫ్ట్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు ఒక ఎలిఫెంట్ని చంపేసి కాల్ చేశారు. దాని మృతదేహం ఉంటుంది కదా, దాని బాడీని కాల్ చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ దొరికిపోయారు. సో ఆ కార్కస్ కొన్ని రోజుల తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూశారు. సో దాని మీద కేసు నడుస్తుంది. అండ్ ఆల్సో ఎవరైతే అందులో ఒక పర్సన్ ఉన్నారో, ఆ ఎలిజిడ్ పోచర్ ఉన్నారో ఆయన పట్టుకున్న తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోయి, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యూ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. కానీ బయట వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే ఇది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని చెప్తుంది. అంటే పోలీసులే చంపేశారు అని చెప్పేసి ఆవిడ విక్టిమ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇది సిఐడికి ఫర్ ఎంక్వైరీ కోసం ట్రాన్స్ఫర్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అండ్ ఆల్సో మెడ్రాస్ హైకోర్టు ఏంటంటే మళ్ళీ పోస్ట్మార్టం చేయాలి, సెకండ్ పోస్ట్మార్టం చేయాలని చెప్పేసి ఆ పోచర్స్ ఎవరైతే ఆ పర్సన్ రిమైన్స్ని మళ్ళీ సెకండ్ పోస్ట్మార్టం చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. సో దీనివల్ల సేఫ్టీ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎంతవరకు ఎలా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో కాజ్ ఆఫ్ డెత్స్ అండ్ పోచింగ్ రీసెంట్లీ చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇక్కడ తగ్గిపోయిందని చెప్తున్నారు. అండ్ పోచింగ్ రిలేటెడే కాకుండా పాయిజనింగ్ చేస్తారు. అండ్ ఆల్సో ట్రైన్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి ఎలిఫెంట్స్. ఎస్పెషల్లీ తమిళనాడు, కేరళ, ఈ కర్ణాటక ఈ ఏరియాస్లో ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో అవి ఫారెస్ట్ ఏరియాస్ నుంచే రైల్వే లైన్స్ ఉన్నాయి. సో అక్కడ అవి క్రాస్ చేసేటప్పుడు, మూమెంట్ చేసేటప్పుడు ఇవి రైలు పట్టాలుగా అడ్డుగా వచ్చడంతో సో ట్రైన్ యాక్సిడెంట్స్కి కూడా గురై చనిపోతున్నాయి. సో మెయిన్లీ ఇక్కడ సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇది ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది సత్యమంగళం టైగర్ రిజర్వ్. సో అండ్ ఆల్సో కన్జర్వేషన్ పాలసీస్ ఏమైనా ఎలిఫెంట్ పాపులేషన్ని పెంచేలా చేసాయి, సక్సెస్ఫుల్లీ బ్రాట్ డౌన్. పోచింగ్ కేసెస్ కూడా తగ్గించాయి లాస్ట్ 2 డెకేడ్స్ నుంచి. అంతకుముందు వీరప్పన్ అనే ఒక అతను ఉండేవాడు. ఈయన ఐవరీ కోసం, ఏనుగు దంతాల కోసం ఈ ఫారెస్ట్లో ఉండి ఒక బందిపోటులాగా దాన్ని ట్రేడ్ చేసేవాడు. సో ఆయన చనిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా పోచర్స్ అందరూ తగ్గిపోయారని చెప్తున్నారు. కానీ రీసెంట్లీ మళ్ళీ కొన్ని కేసెస్ మనం చూస్తున్నాము బికాస్ ఆఫ్ ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చిన పీపుల్ ఇక్కడ కొన్ని గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంటర్ స్టేట్ పోచింగ్ గ్యాంగ్స్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి వీళ్ళ హంటింగ్ వైల్డ్ మీట్ కోసం కూడా చాలా డిమాండ్ ఉంది, దానివల్ల కూడా వీళ్ళు హంట్ చేస్తున్నారు వైల్డ్ యానిమల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ అండర్ రిపోర్టింగ్ చేస్తారు. యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలాంటి కేసెస్ తెలిసినా రిపోర్ట్ చేయరు. సో అది కొంచెం బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది గవర్నమెంట్కి. సో యానిమల్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ నుంచి, యానిమల్ బోర్డ్ వెల్ఫేర్ నుంచి అది కొంచెం అగెన్స్ట్గా వస్తుంది అని చెప్పేసి అండర్ రిపోర్టింగ్ చేస్తారు, కేసెస్ రిపోర్ట్ చేయరు. అండ్ ఆల్సో ట్రైనింగ్, ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని కూడా బెటర్ ట్రైన్ చేయాలి.
సో ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు లేదంటే ఆ కన్విక్షన్ లేదంటే ఈ పోచెస్ని పట్టుకునేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ బెటర్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సొల్యూషన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి న్యూ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది టు మోడర్నైజ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సో ఆ పేరు ఏంటంటే మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఇది ఒక సబ్ స్కీమ్. దేనికంటే దేని అండర్లో ఉంటుందంటే ఈ స్కీమ్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. ఈ స్కీమ్ అండర్లో ఈ సబ్ స్కీమ్ అనేది ఉంటుంది. సో 1600 crore అవుట్లే ఇచ్చారు. సో టు రన్ ఫ్రమ్ 25-26 ఈ ఇయర్ నుంచి రన్ చేస్తారు. టు ఎన్హాన్స్ ద ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఒక ఇరిగేషన్ నీటిపారుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో మన ఐటీ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు న్యూఢిల్లీలో ఇనాగరేషన్ ఆఫ్ విశ్వ నవకర్ మహామంత్ర దివస్. సో నవకర్ మహామంత్ర దివస్ అని చెప్పేసి నవకర్ వరల్డ్ డే. సో ఇది ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్. ఈ డేని ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే ఎందుకు జరుపుకుంటారంటే స్పిరిచువల్ గ్యాదరింగ్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ హార్మనీ. సో అండ్ ఆల్సో కంపాషన్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. సో ప్రజల మధ్య ఏకత్వం లేదంటే హార్మనీ కంపాషన్ బిల్డ్ చేయడానికి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఆల్సో రీసెంట్లీ ఇక్కడ కొన్ని ఆయన స్పీచ్లో చెప్పారు, ఇక్కడ జైన్ లిటరేచర్ మోస్ట్లీ పాలి అండ్ ప్రాకృతిలో ఉంది. సో వాటిని కూడా మనం క్లాసికల్ లాంగ్వేజెస్ కింద రీసెంట్లీ ఎలివేట్ చేశారు, ఆ స్టేటస్ ఇచ్చారు క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి. సో ఇది జైన్ లిటరేచర్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 9 ప్లెడ్జెస్ అనేవి అడాప్ట్ చేసుకోండి అని చెప్పేసి మోదీ గారు చెప్పారు. సో అందులో ఏంటంటే ఒకటి సేవింగ్ వాటర్ని సేవ్ చేయాలి. అండ్ ఆల్సో మదర్కి మెమరీగా సో వీ హ్యావ్ టు ప్లాంటింగ్ ఎ ట్రీ ఇన్ ద మెమరీ ఆఫ్ వన్స్ మదర్. అండ్ ఆల్సో క్లీన్లీనెస్ ప్రమోట్ చేయాలి. అండ్ ఆల్సో వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఆల్సో ట్రావెలింగ్ విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేస్తే సో ఎకానమీ బూస్టప్ అవుతుంది కదా. సో మన స్పెండింగ్ పెరుగుతుంది, ఎకానమీ అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది కదా. సో అది ఒకటి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అడాప్టింగ్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. సో ఆర్గానిక్ వే ఆఫ్ లివింగ్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో పర్సింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో ఈటింగ్ మోర్ మిల్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే సో దానివల్ల ఎక్కువ ప్రోటీన్స్ వెళ్తాయి. అండ్ ఆల్సో రిడ్యూసింగ్ ద ఎడిబుల్ ఆయిల్ బై 10% రిడ్యూస్ చేస్తే సో హెల్తీగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో హెల్పింగ్ ద పూర్ అండ్ ఇన్కార్పొరేటింగ్ స్పోర్ట్స్ అండ్ యోగా ఇంటూ డైలీ లైఫ్. సో పూర్కి హెల్ప్ చేయడం అండ్ ఆల్సో స్పోర్ట్స్ని మన డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, సచ్ యాజ్ యోగా అండ్ అదర్ థింగ్స్. సో ఈ 9 ప్లెడ్జెస్ సిటిజన్స్ని అడాప్ట్ చేసుకోమని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అండ్ ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఆర్బీఐ ప్లాన్స్ మార్కెట్ బేస్డ్ రూట్ టు సెక్యూరిటైజ్ బ్యాంక్ బ్యాడ్ అసెట్స్. సెక్యూరిటైజ్ అంటే ఏం లేదు, ట్రేడబుల్గా చేయడం లేదంటే ఇన్వెస్ట్ చేయడానికి ఒక అవకాశం కల్పించడం. ఏవైతే బ్యాడ్ బ్యాంక్ అసెట్స్ కింద ఉంటాయో సో ఆల్రెడీ ఆ బ్యాడ్ బ్యాంక్ అసెట్స్ అంటే అవి ప్రాఫిట్ జనరేట్ చేయకుండా ఉండిపోయిన అసెట్స్ అని అర్థం, అంటే లోన్స్ కానీ అటువంటివి. సో వాటిని సెక్యూరిటైజ్ చేయడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో మనకి ఫ్యూజ్లెస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫ్యూజ్లెస్ అంటే ద మెయిన్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. సో హెలికాప్టర్ ఫ్యూజ్లెస్ అంటే హెలికాప్టర్ మెయిన్ బాడీ ఉంటుంది కదా రౌండ్గా, సో దాన్ని మనం ఫ్యూజ్లెస్ అంటాం. ఫ్యూజ్లెస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మెయిన్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. ఆల్సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఆర్బీఐ మూల్స్ టు ఎక్స్పాండ్ పోస్ట్ కోల్ ఎండింగ్. సో ఇక్కడ మనకి మూల్స్ మీనింగ్ ఇంపార్టెంట్. మూల్స్ అంటే థింక్ అబౌట్ ఆర్ డీప్లీ అట్ ఎ లెంత్, అంటే ఒక దాని మీద దీర్ఘంగా ఆలోచించడం. సో ఆర్బీఐ మూల్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్. ఇక్కడ మనకి చైనా రిబట్స్ క్లెయిమ్ దట్ ఇట్స్ ట్రూప్స్ ఆర్ ఎయిడింగ్ రష్యా. సో ఇక్కడ మనకి రిబట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రిబట్స్ అంటే డినై చేయడం, డిస్ప్రూవ్ చేయడం, రిఫ్యూట్ చేయడం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్, అది ఒక తప్పు అని ప్రూవ్ చేయడాన్ని ఓ మీనింగ్ వస్తుంది, దాన్నే రిబట్ అంటాం. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి రిప్రీవ్ మీనింగ్ ఇంపార్టెంట్. రిప్రీవ్ అంటే ఉపశమనం కలగడం లేదంటే క్యాన్సిలింగ్ ఆర్ పోస్ట్పోనింగ్ సంథింగ్ లైక్ డిడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ద మల్టిపుల్ రిప్రీవ్స్. ఎన్నోసారి ఛాన్సెస్ వచ్చాయని అర్థం, లేదంటే సింపుల్గా చెప్పాలంటే రిప్రీవ్ అంటే ఉపశమనం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.